చూడండి. కానీ ఇర్మియా గారితో అంటున్నారు, నేను నిన్ను. చూద్దామా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మళ్ళీ చూద్దామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే 4-5 వచనాలండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్త ఇర్మియా గారు మాత్రమేనా? కాదండి. ఇర్మియా గారు మాత్రమే కాదండి. మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక అని మనం చూడొచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక సందర్భం దగ్గరికి వెళ్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం కూడా మనం చూద్దాం ప్రియులారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా 15th verse కూడా మనం చూస్తే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, చూసారా చక్కగా ఉందో, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని. ఏమండి ఎంత చక్కగా ఉంది చూసారా. ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నారంటే దేవుడు ఇంతకీ తల్లి గర్భములో ఉన్నప్పుడే. పౌలు అనే ఒక వ్యక్తి తల్లి గర్భములో ఉన్నప్పుడే అన్యజనులలో సువార్త ప్రకటించాలి. ఎవరో పౌలు అనే ఒక వ్యక్తి అన్యజనులకు సువార్త ప్రకటించాలి అని పౌలు గారు భూమి మీదకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయం కాదండి. పౌలు గారు భూమి మీదకి రాక మునిపే తీసుకున్న నిర్ణయం అది. ఇలా ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉందండి. ఒక్కరి గురించి కాదు, ఒకరు మాత్రమే సెలెక్టెడ్ పీపుల్ కాదు, ప్రతి ఒక్కరు సెలెక్టెడ్ పీపులే. ప్రతి ఒక్కరికి సెలెక్టెడ్ వర్క్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కడు యూనిక్. దేవునికి ప్రతి ఒక్కరు యూనిక్కే. ఆ విషయం తెలియచేయడం కొరకు మనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చారు దేవుడు. ఫింగర్ ప్రింట్ సపరేట్, తర్వాత కాలు యొక్క వేలి ముద్రలు సపరేట్, టంగ్ ముద్రలు సపరేట్. నీ దగ్గర ఉంటే నీకంటూ ఒక పర్టికులర్ స్మెల్ సపరేట్, నీ డిఎన్ఏ సపరేట్. యు ఆర్ యూనిక్. నీకంటూ ఒక రోల్ పెట్టేశారు దేవుడు, అంతే. ఆ రోలు వేరే వాళ్ళు ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. నీకు అప్పగించబడినటువంటి పని సపరేట్. నీకు అప్పగించబడినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒక యూనిక్గా దేవుడు మనల్ని చేశారండి. అది ఒక పౌలు గారి గురించి మాత్రమే కాదు, ఒక ఇర్మియా గారి గురించి మాత్రమే కాదండి, ఒక యోబు గారి గురించి మాత్రమే కాదు, ఒక సౌలు గారి గురించి మాత్రమే కాదు, ఒక దావీదు గారి గురించి మాత్రమే కాదు, ఒక ఆదాము గారి గురించి మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశారయ్యా అంటే ఒక పని అప్పగించారు. ప్రతి ఒక్కరికి అప్పగించారు. దేవుడు నన్ను ఇంకా పిలవలేదని అంటారు కొంతమంది అమాయకంగా. దేవుడు నన్ను ఇంకా పిలవలేదండి అంటూ ఉంటారండి అమాయకంగా, చాలా అమాయకంగా. అసలు నువ్వు వచ్చిందే దేవుడు చెప్తే బ్రదర్ ఈ భూమి మీదకి. మీ అమ్మ నాన్న అనుకుంటే రాలేదు, నువ్వు మీ టీచర్స్ అనుకుంటే రాలేదు, లేదా మీ అమ్మమ్మ తాతయ్య అనుకుంటే రాలేదు, ఎవరో కోరుకుంటే రాలేదు. అసలు నువ్వు ఈ భూమి మీదకి వస్తున్నావంటేనే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆయనే మనలను పుట్టించను. దేనికి? యూ హ్యావ్ వన్ పర్పస్. అది ఒక దావీదు గారికి ఉంది, ఒక ఇర్మియా గారికి ఉంది, ఒక యోబు గారికి ఉంది, ఒక మోషే గారికి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంది. మనకు కూడా ఒక పర్పస్ ఉంది. మనకు కూడా ఒక పర్పస్ ఉంది. అది నువ్వు గ్రహించాలి. అది గ్రహించడం మానేసి వెళ్ళి ఏవేవో పనులు చేసుకుంటా దేవుడు నన్ను ఇంకా పిలవలేదనడం అనేది నిజంగా బైబిల్ మధ్య బేసిక్ నాలెడ్జ్ లేదని చెప్పాలండి. అలాంటి వాళ్ళని ఇంకా నన్ను ఇంకా దేవుడు పిలవలేదండి అంటూ ఉంటారండి. దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే, అసలు నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళటానికే నీకు ఒక పని పెట్టారయ్యా దేవుడు. నీకు ఒక పని పెట్టారు. అది నువ్వు అర్థం చేసుకోవడం వరకు ఎంతోమంది జీవిత చరిత్రలు రాసుకుంటూ వచ్చారు ఆయన. అది ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చరిత్ర మనం చదువుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరి వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మనకు అర్థమయ్యేలా చెప్పడం కొరకు ఎన్నో రెఫరెన్సెస్ మనకి బైబిల్లో కనబడుతుంటాయండి. ఎన్నో ఆధారాలు ఉంటాయి. మనం చదవాలి అంతే, మనం చదవం. అసలు నువ్వు బైబిల్ చదివితేనే కదా నీకు అర్థమయ్యేది నీ పర్పస్ ఏంటో. ఏమండి, ఒక వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని సంఘటనలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి ఈరోజు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మోషే గారు కూడా ఆయన జీవితంలో ఒక పొరపాటు చేశారండి. ఆ పొరపాటు నువ్వు నేను చేయకూడదని దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క విషయాన్ని నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మోషే గారి పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇంకా వారి పట్ల వీరి పట్ల లేదండి, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మనం గుర్తించాలి, మనం విశ్వసించాలి, మనం అంగీకరించాలి అంతే. ఏ ప్రణాళిక లేకుండా ఊరికినే మనం రాలేదండి ఈ భూమి మీదకి.
ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. అది ఆకాశమందు, మహా ఆకాశాలు పట్టజాలనంత దేవుడు ఉన్నతమైన తన సింహాసనం మీద కూర్చుండి మన కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళిక అప్పగించి మనల్ని ఈ భూమి మీదకి పంపించారు. మోషే గారి జీవితం మనం ఆలోచిస్తానండి. ఎందుకయ్యా మోషే గారు పుట్టింది, ఎందుకయ్యా మోషే గారు ఈ భూమి మీదకి వచ్చిందని మనం ఆలోచిస్తే దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు తెలుసు కనుక, ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కనుక, ఎప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది ఆయనకి చక్కగా తెలుసు కనుక, ప్రతి ఒక్కరిని తన యొక్క కాలాన్ని బట్టి, తన యొక్క పనిని బట్టి ఆయన పంపించుకుంటూ వచ్చారండి. మీరు బాగా ఆలోచించినట్లయితే కనుక, ఇక్కడ మోషే గారి గురించి మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యాలు మనం చూద్దామండి. 7వ అధ్యాయం మనం చూస్తే, ఏమండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 34వ వచనం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే గారి గురించి దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయో చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి కనుగొంటుని, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి కనుగొంటుని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను, రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అంటే మోషే గారి యొక్క ప్రణాళిక, మోషే గారి జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా చెరలో నుంచి విడిపించాలి, ఈ బానిసత్వ బ్రతుకుల నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని కూడా పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకుని వెళ్ళాలి. అలా తీసుకువెళ్ళటానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరో కాదు, మోషే. అక్కడ పౌలు గారిని కూడా పెట్టొచ్చు దేవుడు, అక్కడ ఇర్మియా గారిని కూడా పెట్టొచ్చు దేవుడు, అక్కడ నోవాహు గారిని కూడా పెట్టొచ్చు దేవుడు, అక్కడ ఆదాము గారిని కూడా పెట్టొచ్చు దేవుడు. కానీ అక్కడ ఆ కాలానికి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా అక్కడ ఎవరు ఉండాలని దేవుడు కోరుకున్నారా అంటే మోషే గారు ఉండాలని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారండి. అందుకే మోషే గారి బ్రతుకుకి అర్థం ఏంటయ్యా అంటే, మోషే గారు బ్రతుకు యొక్క పరమార్థం ఏంటయ్యా అంటే, మోషే గారు ఇదిగో ఇశ్రాయేల్ అందరినీ కూడా ఈజిప్ట్ కంట్రీ నుంచి పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళాలి. ఇదండి మోషే గారి లైఫ్ పట్ల దేవుని యొక్క ప్రణాళిక. అయితే ప్రియులారా, ఆ ప్రణాళికకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి స్కిల్స్, ప్రతి విధమైనటువంటి పరిస్థితులు, ప్రతి విధమైనటువంటి ట్రైనింగ్ అనేది దేవుడు చక్కగా ఇస్తారు. ఆ విషయంలో దేవుడు ఏ మాత్రం కూడా వెనకడుగు వేరండి. మనం కూడా ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసేస్తాం, దేవుడు ఇచ్చే ట్రైనింగ్లో. ఉదాహరణకి మోషే గారి గురించి మనం ఆలోచిస్తే, సుమారుగా 6 లక్షల మంది వీరులు, పిల్లలు కాక 6 లక్షల మంది వీరులు అక్కడ ఈజిప్ట్ కంట్రీ నుంచి బయటకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చండి. అంటే 6 లక్షల మందిని ఒక వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే, ఓన్లీ పురుషులు యుద్ధ వీరులు 6 లక్షల మంది, పిల్లలు కాకుండా అనేకులు అన్ని జనుల సమూహం కాకుండా 6 లక్షల మంది వీరులను హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్ టాస్క్. అది నా యొక్క సొంత శక్తితోటో, నీ యొక్క సొంత శక్తితోటో, మోషే గారి యొక్క సొంత శక్తితోటో అవదు అది. కాబట్టి మోషే గారికి ఏం కావాలి? ఎంతకే ట్రైనింగ్ కావాలి. ఏ విషయంలో ట్రైనింగ్ కావాలి? మరి ముఖ్యంగా మాట్లాడడం రావాలి, మరి ముఖ్యంగా కొన్ని విద్యలు కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గ్రాబింగ్ స్కిల్స్ ఉండాలి, సాత్వికమైన హృదయం కావాలి. అబ్బో, ఒకటేంటి 6 లక్షల మందిని నడిపించాలంటే, పిల్లలు కాకుండా వాళ్ళందరూ నడిపించాలంటే, పెద్ద గుంపు జన సమూహం, అంత పెద్ద జన సమూహం నడిపించాలంటే చాలా ట్రైనింగ్ కావాలండి. కనుక దేవుడు మంచి ఫుడ్, మంచి ట్రైనింగ్, మంచి ఫెసిలిటీస్ ఎక్కడ ఇచ్చారనుకుంటున్నారు? ఇంతకీ ఆ కంట్రీలో ద మోస్ట్ స్పెషలైజ్డ్ పర్సన్ ఎవరయ్యా అంటే, ఆ కాలానికి అక్కడ ఉంది ఫరో. కనుక ఆ ఫరోనే చంపాలనుకుంటారు మోషే గారిని, కానీ ఆయన ఇంట్లోనే అతని యొక్క కుమార్తెకు కుమారునిగా దేవుడు మోషే గారిని అక్కడ ఉంచడం మనం గమనించవచ్చండి. అంటే ఫరో కుమార్తెకు కుమారునిగా మోషే పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఏమంటే ఆ మాట మనం చూస్తేనే నిజంగా అబ్బా, దేవునికి ఎంతో గొప్ప ప్రణాళిక ఉందనిపిస్తుందండి. చూడండి 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూస్తే 21 నుంచి మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు
7వ అధ్యాయము 20 నుంచి మనం చూద్దాం. 20 నుంచి మనం చూస్తే 20, 21, 22 వచనాలు మనం చూస్తే, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడే, తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి, చూసారా ఆయన చక్కగా ఉన్నాడు. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును, ఏమండి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మాటలలోను ప్రతి ఒక్క పనిలో సకల విద్యలు అభ్యసించి ప్రతి దాంట్లో కూడా దేవుడు ఏం చేశారయ్య అంటే పర్ఫెక్ట్, ప్రవీణుడే, ఎక్స్పర్ట్. బా, దేనికయ్యా దేవుడు ఈ విద్యలని నేర్పిస్తున్నారు ఇంతకీ మోషే గారికి? దేనికి ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నారు, దేనికి ప్రతి పని నేర్పిస్తున్నారు, దేనికి ప్రతి సకల విధమైనటువంటి విద్యలని నేర్పిస్తున్నారంటే వెళ్ళి బిజినెస్ పెట్టడానికి కాదండోయ్, వెళ్ళి ఏదో వ్యాపారం చేయడానికి కాదు, వెళ్ళి ఫ్లాట్స్ కొనడానికి కాదు, వెళ్ళి ఏవో ఇతరత్ర ఈ భూమి మీద మొత్తం సంపద అంతా పోగేసుకోవడానికి కాదు. మోషే గారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే బిజినెస్ కాదు. మోషే గారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటయ్యా అంటే చెరలో ఉన్నటువంటి బానిస బ్రతుకులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించాలి. దానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడి కొంత దేవుడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మోషే కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, కానీ దేవుడు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ మోషే కనుక మోషే గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ మోషే గారికి ఈ ప్రణాళిక ఉంది కాబట్టి ఫరో కుమార్తెకు కుమారునిగా పెరగవలసిన అవసరం వచ్చింది. దేవుడు తీసుకొచ్చారు.